ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడుగా ఉన్నదని, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. చిన్నటి ప్రార్థనలు, ఉదయకాలంలో చేస్తున్న చిన్న చిన్న ప్రార్థనలు మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడనే విశ్వాసంతో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రార్థనను బట్టి మాత్రమే కాదు, ఆయన కృపను బట్టి కూడా దేవుడు మనల్ని క్షేమంగా ఉంచుతూ ఉన్నాడు. అలాగే ఈ సాయంకాలపు వర్తమానాలు కూడా మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముచున్నాను. ఇవి మీరు వింటూ ఉండగా, ఒకవేళ నచ్చితే అనేక మందికి షేర్ చేస్తూ ఉండగా, దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కూడా మీ మీద మెండుగా ఉంటాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మనము సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలి అనే వచన భాగాన్ని ఆధారం చేసుకుని ఇన్ని దినాల పాటు ఒక చిన్న సహవాసంగా కూడుకుని దేవుణ్ణి మనము ధ్యానిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము, సాధ్యమైనంత మట్టుకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. సర్వలోకమునకు సువార్త ప్రకటించబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన ఈ యొక్క గ్రేట్ కమిషన్, దేవుడిచ్చిన ఈ యొక్క పనిని మనము నిర్వర్తించాలంటే మనం ఏమేమి చేయాలి, సర్వలోకమునకు ఎప్పుడు సువార్త ప్రకటించబడుతుంది అని ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలను గనక మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. దేవుడు మనకిచ్చిన ఈ కమిషన్ ఏదైతే ఉందో, జనులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైన సువార్తను అందించడానికి ఆయన మనకు నేర్పిస్తున్న మనకిస్తున్న ఆ కమిషన్ ఏంటో మనం చూస్తే, మొట్టమొదటగా ఇక్కడ రాయబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి, ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూస్తే గో 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 విత్ ద గాస్పల్. మీరు వెళ్ళండి, సువార్తతో వెళ్ళి ప్రపంచానికి అంతటికి సువార్తను ప్రకటించండి అనే మాటను మనం చూస్తూ ఉంటాం. మీరు వెళ్ళండి, దట్ ఈస్ ద ఫస్ట్ కమిషన్. గ్రేట్ కమిషన్లో ఒక భాగాలుగా వివరించుకుంటూ ఉంటే మనకి అర్థమయ్యేది ఏంటంటే, మొదటిగా మనం వెళ్ళాలి. అనేక మంది ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉన్నారంటే, మన దగ్గరికి ఎవరైనా వస్తే మనం చెప్పాలని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని. కానీ ఇన్వైట్ చేయడం కాదు, కానీ మనమే వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు వెళ్ళి అంటూ మాట్లాడుతున్నారు. మనం వెళ్ళాలి, మొదటిగా మనం వెళ్ళాలి. మనము వెళ్తేనే మనము పాపులను రీచ్ అవ్వగలుగుతూ ఉంటాం. పాపి దేవుని సన్నిధిలోకి రావడానికి ఇష్టపడ్డావు, పాపి దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చోవడానికి ఇష్టపడ్డావు. పాపి చర్చికి అవతల ఉంటాడు. చర్చిలోనికి వచ్చిన వాళ్ళకి బోధించడము, చర్చిలోకి వచ్చిన వాళ్ళతోటే మాట్లాడడం అనేది కాదు. మనం స్వార్థ ప్రకటించాలనుకున్నప్పుడు, పాపిని రక్షించాలనుకున్నప్పుడు, వీ షుడ్ గో అవుట్ టు రీచ్ ద అన్రీచ్డ్ సోల్స్. ఈ యొక్క సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అని అనుకున్నప్పుడు నేను తీసుకుంటున్న నియమం కూడా అదే. మొదటిగా నేను బయటకు రావాలని నిర్ణయించుకున్నాను. సో ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై బౌండరీస్. నాదొక చిన్న సహవాసం, నేను ఒక 2-3 చర్చెస్లో పాస్టర్గా చేస్తూ ఉన్నాను. వాళ్ళకి ఇది పరిమితం అయిపోకూడదు అనే సత్యాన్ని నేను ఎరిగిన తర్వాతే ఈ గ్రూప్ని నేను ఫామ్ చేయడం, అనేక మందిని నేను దీంట్లో యాడ్ చేయడం చేస్తూ ఉన్నాను. ఐ ట్రై టు రీచ్ మెనీ పర్సన్స్. సర్వలోకమున కూడా రీచ్ అయిపోలే, ఏ దేశంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారని అనేక మందిని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను వెళ్తూ ఉన్నాను, అనేక మందికి చెప్తూ ఉన్నాను, వారిని వీరిని తీసుకుని రండి, అందులో యాడ్ చేయండి అని. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఒక 100 మంది పైబడి ఉన్న ఈ యొక్క గ్రూప్లో మనం నేర్చుకుంటుంది ఏంటంటే, మనం ఎవరినైనా రక్షించాలి అనుకున్నప్పుడు, సర్వలోకమునకు సువార్తను అందించాలనుకున్నప్పుడు మొదటిగా మనము అడుగు బయట వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్ కూడా చెప్తుంది, మన శారీరక అవయవాలన్నిటిలోకి మెచ్చుకొని తగ్గినది ఏంటంటే మన పాదములు అనే మాట రాసినది. యెషయా గ్రంథం 52:7 ఉంటుంది, సువార్త ప్రకటించు వాని పాదములు ఎంత సుందరంగా ఉన్నాయి. సువార్త ప్రకటించే వాని పాదములు ఎంత సుందరంగా ఉన్నాయి అంటే, పాదాలు తెల్లగా ఉన్నాయని, మురికంటుకోకుండా బురదంటుకోకుండా ఉన్నదని కాదు.
అతను అతను ఏదైతే ఒబీడియన్స్గా ఉన్నాడో, సువార్తను ప్రకటించడానికి ఎలాగైతే పరుగులు పెడుతున్నాడో దాని గురించి రాయబడింది. సర్వలోకమునకు సువార్త ప్రకటించాలంటే మొదటిగా మనము బయటికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రీచ్ ద గాస్పల్. సెకండ్ది, మనం ఏం చేయాలంటే మనము బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఆ మాటలు సెలవిస్తూ ఉండాలి. వారికి ఆ మాటలు తెలియజేస్తూ ఉండాలి. దేనికోసమైతే మనం వచ్చామో, దేని కొరకైతే మనం వచ్చామో ఆ మాటలు మనము చెప్తూ ఉండాలి, నేర్పించాలి. మనం అనుకుంటూ ఉంటాం, ఈరోజు నేను ట్రాక్ట్ పంచాను, కరపత్రం పంచాను, ఒక మెసేజ్ చేసేసాను, వాళ్ళు మారిపోతారని. సువార్త అంత త్వరగా పాపి హృదయంలోకి వెళ్ళిపోవడం అనేది అన్నిసార్లు జరగదు. కొన్నిసార్లు ఇన్స్టెంట్గా చెప్పిన వెంటనే మారిపోయే స్థితిలో ఉంటాయి. కొన్నిసార్లు సంవత్సరాలు చెప్తుండగా మారే వాళ్ళు ఉంటారు. సో మనం వాళ్ళకి టీచ్ చేయాలి. ఒక స్కూల్లో టీచర్ ఉన్నారనుకోండి, ఒకరోజు చెప్పేసి ఎగ్జామ్స్కి వెళ్ళిపోరని చెప్పరు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు అలాగా సెమిస్టర్ బై సెమిస్టర్, టర్మ్ బై టర్మ్ అలా టైం తీసుకొని చెప్తూ ఒకటి వెంబడి ఒకటి నేర్పిస్తూ రాగా చివరికి ఒక చక్కని స్థితిలో విద్యార్థి ఉంటాడు. దాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. గో టు ఇంటూ ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పల్. మనము వారికి వాక్యాన్ని బోధించవలసిన వారమై ఉన్నాం. అలాగే మూడవ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము వెళ్ళి బోధించి వారికి బాప్తిస్మం ఇవ్వాలి అనే మాట రాస్తున్నాడు. బాప్తిస్మము అనగా ఇది రక్షణ కాదు. రక్షణ ఎవరైతే పొందారో వారు అవుట్వర్డ్ అపియరెన్స్, ఎవిడెన్స్గా ఇది ఉంటుంది. అంటే నేను క్రీస్తును అంగీకరించాను అని చెప్పడానికి చేసే మొదటి పని ఏంటంటే బాప్తిస్మమే. చాలామంది రక్షింపబడిన తర్వాత వారు బాప్తిస్మం పొందినట్లుగా చూస్తాం. పేతురు ప్రసంగించగా వారు బాప్తిస్మం పొందినట్లుగా చూస్తాం. నపుంసకుడు ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయి కదా, మరి ఇంకా ఆటంకం ఏంటి, నేను బాప్తిస్మం పొందకుండా అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. జైలులో పెట్టబడినప్పుడు సైనికాధికారి కూడా, ఆ జైలు అధికారి కూడా పౌలు శీలను నేను నేను రక్షణ పొందడానికి ఏం చేయాలంటే వారు బోధించినట్లుగా తర్వాత వారు వెంటనే బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనము రక్షణ పొందాడు ఇతను అని చెప్పడానికి మన దగ్గర ఎవిడెన్స్ ఏముంటుంది అంటే అది బాప్తిస్మం ఉంటుంది. బాప్తిస్మం మనిషిని రక్షించలేదు. ఎవడైతే తన నోటితో యేసు ప్రభువుని ఒప్పుకుంటాడో వాడు రక్షింపబడతాడు, కానీ ఎవడైతే బాప్తిస్మం పొందుతాడో వాడు కాదు. కొన్ని చోట్ల బాప్తిస్మం కూడా ఫేమస్ అయిపోయింది. పలానా టైంలో బాప్తిస్మం ఇస్తున్నారంట, పెద్ద పాస్టర్ గారు అంటే అక్కడికి వెళ్ళిపోయి బాప్తిసాలు తీసేసుకుంటారు. లేదంటే జనవరి 1కి 31కి బాప్తిసాలు తీసుకోవాలి, మన చర్చలు అంతమంది తీసుకున్నారంటే వాడు తీసుకున్నాను నేను తీసుకోపోతే బాగోదు, నేను తీసుకోలేదంటే మరి ఏమనుకుంటారు అని చెప్పేసి అలా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బాప్తిస్మం ఇవ్వమన్నది ఎవరికంటే ఎవరైతే ఈ సువార్తను విశ్వసించారు, ఎవరైతే యేసుక్రీస్తు నా పాపపు నిమిత్తము చనిపోయాడు అని అంగీకరిస్తారో, యేసు రక్తంలోనే నా పాపములు కడిగివేయబడతాయి అని విశ్వసిస్తారో వారికి మాత్రమే మనము బాప్తిస్మములు ఇవ్వాల్సిన అవసరత ఉంటుంది. ఈ బాప్తిస్మము కూడా చిలకరింపు బాప్తీసాలు, జెండా కింద బాప్తీసాలు, లేదంటే మరేదో విధమైన బాప్తీసాలు కాకుండా బైబిల్ బాప్తిస్మం అనగానే ఏ రీతిగా అయితే నదిలో మునిగి లేచిన బాప్తీసాన్ని యేసుక్రీస్తు పొందాడో ఆయన మాదిరికరమైన బాప్తీసాన్ని కూడా మనము పొందవలసిన వారమై ఉన్నాం. ప్రపంచాన్ని సువార్త చేత బంధించడానికి, సువార్తను ప్రపంచవ్యాప్తంగా మనము తెలిసేలాగా చేయడానికి మనము మొదటిగా బయటకు వెళ్ళాలి, ప్రకటించాలి, బాప్తిస్మం ఇవ్వాలి. అలాగే వీ షుడ్ మేక్ డిసైపుల్స్, కొంతమందిని శిష్యులుగా చేయాలి. 19వ వచనాన్ని, మత్తయి సువార్త 28వ వచనాన్ని శ్రద్ధగా కనుక మరలా చదువుకుంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనిగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇక్కడ చూస్తే మీరు వెళ్ళండి అన్నాడు, మీరు బోధించండి అన్నాడు, మీరు బాప్తిస్మాలు ఇవ్వండి అంటూ ఉన్నాడు. అలాగే సమస్త జనులను శిష్యులనుగా చేయండి చెప్తా ఉన్నాడు. చాలామంది మొదటిదాన్ని చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటారు, వెళ్ళి ప్రకటిస్తారు.
కొంతమంది బోధిస్తూ ఉంటారు, కంటిన్యూగా కొంతమందికి బోధించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది బాప్తిస్మలు ఇస్తూ ఉంటారు. వెళ్ళడము, బోధించడము, బాప్తిస్మలు ఇచ్చడం సునాయాసనంగా జరిగిపోయే పనులే. అయితే కష్టతరమైన పని ఏదైనా ఉందంటే అది శిష్యులనుగా చేయడం. సమస్త జనులను యేసుక్రీస్తుకు శిష్యులుగా చేయడం అనేది ఒక బిగ్ టాస్క్గా మనకు అనిపిస్తూ ఉంది. అది చాలా చాలా అసాధారణమైన విషయంగా మనకు కనపడుతూ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మనము చెప్పిన వెంటనే ఒకవేళ ఒక మనిషి వెంటనే మారవచ్చు. మనం చెప్పిన వెంటనే ఒకవేళ ఒకడు బాప్తిసం పొందవచ్చు. మనం బయటికి వెళ్ళడానికి అవకాశాలన్నీ దొరకవచ్చు. కానీ ఒక మనిషిని శిష్యునిగా మార్చడం అనేది ఇట్ ఈస్ ఎ హ్యూజ్ టాస్క్. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. అలా నేర్పించి ఆయన వలె అతని శిష్యులను కూడా మార్చుకొనగలిగాడు. ఈరోజు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి మనము స్వార్థ ప్రకటించాలంటే మనము వెళ్ళాలి, మనము బోధించాలి, మనము బాప్తిస్మం ఇవ్వాలి. అలాగే వెంటనే వారిని మరలా మనలాగా తయారు చేయాలి. ఈ రోజుల్లో ఏమైపోయింది అంటే సువార్త కూడా బందీ అయిపోయింది. కొంతమంది పాస్టర్స్ చేతుల్లో, కొంతమంది సేవకుల చేతుల్లో బందీ అయిపోయింది. ఎలా అంటారా, ఒక పెద్ద పాస్టర్ ఒక 10,000 20 మంది 20,000 మంది విశ్వాసులున్న పాస్టర్ గారు ఆ తర్వాత ఎవరిని సేవకునిగా చేయాలి, ఎవరిని శిష్యులుగా చేయాలంటే ఫస్ట్ ప్రయారిటీ అతని కొడుకు, అతని కొడుకు కొడుకు, అతని కొడుకు కొడుకే. బందీ అయిపోయింది అక్కడ. అనేక సంఘాలను చూస్తూ ఉన్నాం. సువార్త బందీ అయిపోయింది. శిష్యులను చేయమంటే వాళ్ళు బౌండరీస్ వేసేసుకుని, వాళ్ళకు వాళ్ళు కట్టేసుకుని అక్కడితోటే ఆగిపోతూ ఉంది. సువార్త బయటకు వెళ్ళడం అనేది ఆగిపోతుంది. ఒకవేళ ఇంకే సువార్త ప్రకటించాలన్నా కానీ మా ఓడే ప్రకటించాలి, మా డినామినేషన్ వాళ్ళే ప్రకటించాలి, మా క్యాస్ట్ వాళ్ళే ప్రకటించాలని రకరకాలుగా వెర్రితనం వేసిన భక్తులు బయటకు వస్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రూప్ నేను ఫామ్ చేసినప్పుడు ఇది ఇంటర్ డినామినేషనల్ గ్రూప్గానే ప్రారంభించాను. ఇందులో ఆర్సీఎం వాళ్ళు, బాప్టిస్ట్ వాళ్ళు, పెంతెకొస్తల వాళ్ళు, ఇండివిజువల్ చర్చెస్ వాళ్ళు, అలాగే లూథరన్ చర్చెస్ వాళ్ళు అనేక మంది ఇందులో ఉంటూ ఉన్నారు. వారందరికీ ఉన్న ఆశ ఏంటంటే సర్వలోకమునకు యేసుక్రీస్తు సువార్త అందించబడాలని. సర్వలోకమునకు సువార్త అందించబడాలనుకున్నప్పుడు మనము కొంతమందిని శిష్యులుగా చేయవలసిన అవసరం కూడా ఉంది. మనము శిష్యులుగా చేయకపోతే ఎవరు వెళ్తారు? మనము శిష్యులుగా చేయకపోతే సర్వలోకమునకు సువార్త ఎలా చేర్చబడుతుంది? సర్వలోకమునకు సువార్త అందించబడాలంటే, సర్వలోకమునకు సువార్త చేర్చబడాలి అంటే మనము మొదటిగా మనము శిష్యులనుగా చేయాలి. అనేక సార్లు మనము శిష్యులుగా చేయలేకపోతే శిష్యులను చేసేవారికి మనము సహకరించాలి. అనేక సార్లు ఇది కుదరదు. అందరూ కూడా మన మాట వినరు. కానీ కొన్ని సార్లు ఎవరైనా ఒకరు చెప్తే వింటారు. ఉదాహరణకి ఒక సండే స్కూల్ పిల్లవాడు వాళ్ళ పేరెంట్స్ మొన్న మా సండే స్కూల్ టీచర్ దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళ పిల్లల గురించి చెప్తూ ఇంటికాడ బాగా అల్లరి చేస్తున్నాడండి. నేను మీకు చెప్తున్నాను ఎందుకనంటే మీరు చెప్తే వింటారు అని. అరే నన్న అలా అల్లరి చేయకూడదురా, ఇదిగో యేసుప్రభు ఎలా చెప్పాడు, పిల్లలు ఎలా చెప్పారని ఆ సండే స్కూల్ టీచర్ వాడికి బోధిస్తూ ఉంటే వాడు చక్కగా తలకాయ ఊపి వెళ్ళిపోయాడు. తర్వాత 4 రోజులకు నేను వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడాను. మొన్న ఒక సమస్యతోటి మీ పిల్లోని తీసుకొచ్చావు కదా, ఇప్పుడు వింటున్నాడమ్మా అంటే, సండే స్కూల్ టీచర్ చెప్పింది కదా అన్నయ్య వింటున్నాడు, వాళ్ళు చెప్తే బాగా వింటారని. ఇప్పుడు ఒక డిసైపుల్ రెడీ అవుతున్నాడు, ఒక శిష్యుడు రెడీ అవుతున్నాడు. ఎలాగంటే వాళ్ళ తల్లి శిష్యులను తయారు చేయగలిగిన వ్యక్తి దగ్గరికి వారిని తీసుకురావడాన్ని బట్టి 100% మనము శిష్యులను తయారు చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అది మనకు అవ్వని పక్షంలో అటువంటి వ్యక్తులకు ఆ అవకాశాన్ని ఇస్తూ ఉండాలి. నేను తరచుగా చెప్తూ ఉన్నాను, ఒకవేళ ఈ వాక్యాన్ని శ్రద్ధగా గనక మీరు ఇప్పటి వరకు గమనిస్తే మీకు ఒక టాస్క్ని ఇస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఈ రీతిగా ప్రకటించగలిగితే మీరు ప్రకటించండి. ఒకవేళ ప్రకటించలేకపోతే మీరు ఈ రీతిగా శిష్యులను తయారు చేయడంలో వెనకడుగు గనక వేస్తూ ఉంటే దీన్ని 10 మందికి షేర్ చేయండి. ఇదిగో పలానా వ్యక్తి పలానా రీతిగా సువార్త ప్రకటించడానికి నిశ్చయించుకున్నాడు, చాలా డెడికేటెడ్గా ఉన్నాడు, ఉదయాన్నే సాయంత్రాన్ని మానక ప్రార్థనలు చేస్తూ వాక్య సందేశాలు అందిస్తూ ఒక వ్యక్తి సర్వజనులకు సువార్త ప్రకటించాలని, సమస్త దేశములకు సువార్త ప్రకటించాలని, సమస్త మానవాళికి సువార్త అందాలని భారంతో పనిచేస్తూ ఉన్నాడు.
మనము కూడా భాగమవుదాము అని చెప్పి ఈ వాక్యాన్ని వారికి అందించగలిగితే, మీరు ఈ రీతిగా చెప్పలేకపోయినా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళలేకపోయినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఒకవేళ కుటుంబ పరిస్థితులు, భారములు, అనేక విధాల రోగములు మిమ్మల్ని గనక ఆపుతూ ఉంటే, యేసుక్రీస్తునందు బలవంతుడనైన నేను ముందుకు వెళ్ళడానికి సకల విధమైన ప్రదేశంలో, సకల విధమైన అవసరతలందు, అన్ని రకాల మనుషుల మధ్యన కూడా వాక్యమును ప్రకటించి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను వెళ్ళడమే కాదు, వారికి బోధించడానికి సిద్ధంగా ఉన్నాను. బోధించడమే కాదు, వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని శిష్యులుగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇది ఒకరితోటి అయిపోయే పని అయితే ఇక్కడ మీరు వెళ్ళి అని అన్నాడు. పేతురు నువ్వెళ్ళు, అంద్రేయ నువ్వెళ్ళు అనేవాడు. కానీ సర్వలోకమునకు రీచ్ అవ్వాలంటే అది ఒకరి వల్ల అయ్యే పని కాదు. కనుక మనందరము ఎందు నిమిత్తమైతే మనం ఈ రీతిగా చేరుకున్నామో, ఎందు నిమిత్తమైతే గ్రూప్గా ఫామ్ అయ్యామో, అంత దేవుని సంకల్పం గనక మీలో ఉన్న ఆశను, మీలో ఉన్న తృష్ణను ముందుకు తీసుకువెళ్ళడానికి మనము చేయి కలిపి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క విశాలమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందడానికి కావాల్సిన పనులను మనం చేయాలని దేవుడు ఏదైతే మనకు ఒక కమిషన్ ఇచ్చాడో, ద గ్రేట్ కమిషన్ అనబడిన ఈ వచనాలను మరలా మరలా చదువుకుంటూ మనం వెళ్ళి ప్రకటించి అందరికీ బాప్తిస్మం ఇచ్చి అనేక మందిని శిష్యులను చేర్చి ప్రపంచమంతటికి సువార్తను ప్రకటించే మంచి యోధులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలతో నేను మాట్లాడి ఉన్నాను తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఒక గొప్ప గొప్ప కమిషన్, గొప్ప పరిచయను మేము ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ ఫలప్రదమైన వాక్యాన్ని ప్రజలందరికీ, సువార్తను సర్వలోకమునకు తీసుకువెళ్ళడానికి మేమేమి చేయాలో చర్చించాం తండ్రి. నిజమే, మీరు వెళ్ళండి అని చెప్పారు అనేక సార్లు. రండి, మా దగ్గరికి రండి అని మాత్రమే మేము పిలుస్తున్నాం. పాపుల యొద్దకు మేము వెళ్ళట్లేదు. పాపుల కొరకు మీరు దిగి వచ్చారనే సత్యాన్ని తెలుసుకుని కూడా పాపుల యొద్దకు వెళ్ళలేని స్థితిగతుల్లో మేము ఉండగా, పాపులను కూడా వెతికి రక్షించడానికి వచ్చి నిన్ను పోలి మేము వెళ్ళడానికి కృప చూపించాను. వెళ్ళి వారికి బోధించమని చెప్పు తండ్రి. నిజమే, వారికి తెలియనప్పుడు తండ్రి మేము వారికి బోధించి అనేక విషయాల్లో అవగాహన కల్పించి వారిని బాప్తిస్మం అనే అనుభవంలోనికి తీసుకురావడానికి కృప చూపించాను. నిజమే, వారు నమ్మారు, వారు విశ్వసించారు అనడానికి నిదర్శనమే బాప్తిస్మం అయితే తండ్రి, దాన్ని సరైన రీతిలో ప్రచురణ చేయడానికి కూడా కృప చూపించాను. అన్నిటికంటే ముఖ్యంగా మాలా అనేక మందిని శిష్యులుగా నీకు చేసి అప్పగించడానికి కృప చూపించమని, ఈ వాక్యమును ఎవరైతే విన్నారో, ఎవరైతే శ్రద్ధగా ఆలకించారో వారికి అనేకమైన దీవెనలు కలిగించమని మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనను గాక. ఆమేన్.